హాయ్ అండి. జోడియాక్ సైన్ల గురించి చెప్పే క్రమంలో ఈ వీడియోలు చేసుకుంటున్నాం మనం. చాలా వరకు చెప్పాను. లియోల గురించి, వర్గోల గురించి, తర్వాత క్యాన్సేరియన్స్ గురించి, వీళ్ళందరూ చాలామంది గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఆ క్రమంలోనే ఇవాళ క్యాప్రికార్న్స్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ ఈ వీడియో క్యాప్రికార్న్స్ మెన్ ఎలా ఉంటారు అనేది మాట్లాడుకుందాము. తర్వాత నెక్స్ట్ వీడియోలో లేడీస్ ఎలా ఉంటారు క్యాప్రికార్న్. అసలు ఈ క్యాప్రికార్న్స్ ఎవరు, ఎట్లా ఉంటారు, ఏంటి అంటే డిసెంబర్ 22 నుంచి జనవరి 20లోపు పుట్టిన వాళ్ళందరూ కూడా క్యాప్రికార్న్స్, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే. ఓకే, అయితే సో వీళ్ళని క్యాప్రికార్న్స్ అంటారండి. క్యాప్రికార్న్స్ ఇదే గుడ్డిగా మనం నమ్మాల్సింది. డిసెంబర్ 22 నుంచి జనవరి 20లోపు పుట్టిన వాళ్ళందరూ కూడాను క్యాప్రికార్న్సేను. వీళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అనేది జనరల్గా మన జనరల్ అబ్జర్వేషన్లోనే మాట్లాడుకోవాలి. డీప్గా వెళ్ళొద్దు మనం ఈ జోడియాక్ల గురించి. ఇవి జాతకాలు కావండి, జస్ట్ మనుషులు క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా స్పందిస్తూ ఉంటారు ప్రతిదానికి అనేది మాత్రమే, దాని గురించే మాట్లాడుతున్నాను. ఎవరు బాగుంటారు, ఎవరు బాగుండరు అనేది మాత్రం ఇలా రఫ్గా, అంటే 3 విషయాలు నేను టచ్ చేస్తూ ఉంటాను ప్రతి జోడియాక్ గురించి కూడాను. అయితే వీళ్ళు ఏంటంటే చాలా కొంచెం బాగా స్పిరిచువల్గా ఉంటారండి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. స్పిరిచువల్గా ఉంటారు మగవాళ్ళు, ముఖ్యంగా మగవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇంకొకటి ఏంటంటే కొంచెం లో ప్రొఫైల్, అంటే ఒంటరిగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు వీళ్ళు. ఎక్కువ జనాల్లో ఉండటానికి ఇష్టపడరు వీళ్ళు. ఇంకోటి ఏంటంటే చాలా షార్ప్గా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొకటి ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఫైనాన్సెస్లో కావచ్చు, లేకపోతే కెరీర్ పరంగా, ఆర్థిక పరంగా వీళ్ళు చాలా చక్కగా నిలదొక్కుని ఉంటారు. వీళ్ళకి బాగా చక్కటి నాలెడ్జ్ ఉందన్నమాట. ఎలా పైకి రావాలి, ఎలా ఫైనాన్సెస్ని ఎలాగో మేనేజ్ చేసుకోవాలి, ఇట్లాంటి వాటి గురించి బాగా వీళ్ళకి చక్కటి మంచి జ్ఞానం ఉంది. పైగా చాలామంది ఎక్కువ సైంటిస్టులు వాటిల్లో, లేకపోతే మ్యాథమెటిషియన్స్ అట్లాంటి వాళ్ళల్లో ఎక్కువ ఉంటారు వీళ్ళు. పైగా ఇంకోటి ఏంటంటే మంచి పెద్ద ఆఫీసర్స్లో కూడా వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నాకు తెలిసిన ఎస్పీ సింగ్ గారు అని, ఆయన మున్సిపల్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్గా చేశారు. ఆయన ఇదే క్యాప్రికార్న్ అనమాట. చాలా తెలివిగా ఉంటారు, చాలా డీప్గా ఉంటారు. ఎవరిని చూసినా కానీ మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ మన గురించి ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు. మన గురించి అసలు ఏంటి, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నది, ఈ మాటకి ఏం చెప్తున్నదని చాలా నఖశిఖ పర్యంతం అబ్జర్వ్ చేస్తారన్నమాట. మంచి తల నుంచి కాళ్ళ వరకు. అయితే వీళ్ళలో చాలా బాగా చదువుకుంటారండి వీళ్ళు. చదువు చక్కగా వస్తుంది వీళ్ళకి. ఇంకోటి అంటే ర్యాంక్ హోల్డర్స్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, చాలా చక్కటి ఇవి ఉంటాయి అన్నమాట. నటనలో కూడా చాలా బాగా ఇంట్రెస్టే ఉంది వీళ్ళకి. నటనలో కావచ్చు, రాజకీయాల్లో కానీ, ముఖ్యంగా నటనలో కూడా చాలా మంచి ఇదిగా ఉంది వీళ్ళకి. నటనలో, కళారంగంలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎంజీఆర్ అండి, ఏఆర్ రెహమాను, యేసుదాసు, మహమ్మద్ రఫీ, నౌషాద్ అని మొఘలే ఆజంకి చేశాడు ఆయన మ్యూజిక్ డైరెక్షన్. ఆయన తర్వాత సలీల్ చౌదరి, మనం ఇంతకుముందే ఒక వీడియో చేసుకున్నాం. సలీల్ చౌదరి ఆయన మ్యూజిక్ డైరెక్షన్ మలయాళం సినిమాలు చాలా ఎక్కువ చేశాడు. హిందీ కంటే ఎక్కువ మలయాళం సినిమాలు చేశాడు. తర్వాత శ్రీరామచంద్ర, అనార్కలి పాటలు మీకు రాజశేఖరానిపై जाग दर्द इश्क जाग दिल को बेकरार कर छेड़ के आंसुओं का राग जाग. ఈ పాట అనార్కలిలోదండి, చాలా మంచి పాట. రాజశేఖరానిపై మోజు తీరలేదురా అనే పాట ఉంది కదా, దానికి ఒరిజినల్ ఈ పాట అనమాట. ఈ పాటను బేస్ చేసుకుని రాజశేఖర పాట చేశారు. అయితే ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే శ్రీరామచంద్ర గారు. తర్వాత ఓపీ నయ్యర్, ఆయన మన దానిలో చాలా మంచి పాటలు చేశారు. ముఖ్యంగా మన తెలుగులో కొన్ని మంచి సినిమాలు చేశారండి. పాటలు కూడా బాగా మంచి హిట్ అయినాయి. సడన్గా నాకు మర్చిపోయాను, గుర్తు రావట్లేదు.
ఏదో అన్వేషణ లాంటి ఒక పేరు ఉంటుంది, ఆ సినిమా పేరు. ఆయన చాలా బాగా చేశారు. తర్వాత శోభన్ బాబు, భరత్ భూషణ్. శోభన్ బాబు మనకి తెలిసి బాగా చక్కగా రొమాంటిక్గా ఉంటుంది. ఇంకో వీళ్ళు చక్కగా రొమాంటిక్గా కూడా ఉంటారండి, చాలా బాగుంటారు. చక్కగా డీసెంట్గా ఉంటారు, డీసెంట్గా బిహేవ్ చేస్తారు వీళ్ళు. ముఖ్యంగా టక్ చేసుకుని వీళ్ళు ఇన్షర్ట్ చేసుకుని ఫుల్ హ్యాండ్స్ వేసుకుని ఒక డిగ్నిఫైడ్గా వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట వీళ్ళు. ఎందుకు అంటే వీళ్ళకి డిగ్నిటీ అంటే చాలా ఇష్టం. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి బాగా హాస్యప్రియులు. వీళ్ళు హాస్యం ఎంత బాగా చేస్తారంటే జంధ్యాల గారు, కె భాగ్యరాజ్ ఈ డైరెక్టర్లు, డైలాగ్ రైటర్లు, వీళ్ళని చూస్తే అర్థమైపోతుంది ఎంత చక్కటి క్లాస్గా ఉంటుందంటే వీళ్ళ కామెడీ చాలా అత్యద్భుతంగా ఉంటుందండి వీళ్ళ కామెడీ మాత్రం. సో పటౌడీ, నవాబ్ పటౌడీ, ఇదే సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ ఫాదరు, రితిక్ రోషను, తర్వాత విజయ్ సేతుపతి, రాజేష్ ఖన్నా, ప్రదీప్ కుమార్ అని చెప్పి పాత నటుడు, హిందీ నటుడు. మీరందరూ చిన్నపిల్లలు అయి ఉంటారు, మీకు అందరికీ తెలియకపోవచ్చు, వదిలేసేసేద్దాం. కృష్ణరాజు గారు తెలుసు కదా, హీరో కృష్ణరాజు, ఆయన కూడా క్యాప్రికార్నే. ఇదే తక్కువకి చెందినవాడు. అంటే డిసెంబర్ 22 నుంచి జనవరి 20 లోపు పుట్టిన వాళ్ళు వీళ్ళు అన్నమాట. అయితే వీళ్ళందరికీ కూడా చాలా మంచి క్లాస్ పీపుల్ అని చెప్తాను నేను. వీళ్ళకి చాలా గొప్ప హ్యూమరు, చక్కటి వీళ్ళ కంపెనీ కూడా చాలా బాగుంటుంది. అయితే కళాప్రియులు, అంతా హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ వీళ్ళకి, చాలా హెల్ప్ చేస్తూ, నమ్మితే, లేకపోతే అసలు ఇరిగిన మేల మీద సుస్సు కూడా పోయేరు అంటారు కదా, అట్లాంటి వాళ్ళు అనమాట వీళ్ళు. తర్వాత వీళ్ళకి బాగా ఇష్టం లేని వాళ్ళు ఎవరు అంటే లిబ్రన్స్ ఎవరంటే సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 23 లోపు పుట్టిన వాళ్ళు. ఏరీస్ ఒకళ్ళు మార్చి 21 నుంచి ఏప్రిల్ 20 లోపు పుట్టిన వాళ్ళు. వీళ్ళిద్దరితో కూడాను వీళ్ళు చాలా దూరంగా ఉండాలి. వీళ్ళిద్దరికీ కూడాను ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి, పర్సనాలిటీస్ క్లాషెస్ ఉంటాయి, మళ్ళీ అసూయ ద్వేషాల సమస్యలు ఉంటాయి. అసలు వీళ్ళిద్దరు కూడా పొంతన కుదరదు. వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వాలంటే మాత్రము చాలా కష్టము. అదే స్కార్పియన్స్ అయితే చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుందన్నమాట. అయితే ఈ స్కార్పియన్స్ వాళ్ళతో బాగా పడుతుంది. ఎవరు స్కార్పియన్స్ అంటే 24 అక్టోబర్ నుంచి నవంబర్ 22 లోపు పుట్టిన వాళ్ళు. తర్వాత పైసిస్ ఒకటి వీళ్ళకి బాగా పడేది. పైసిస్ అంటే ఏంటంటే ఫిబ్రవరి 20 నుంచి మార్చి 20 లోపు పుట్టిన వాళ్ళు పైసిస్. మీరు చూడండి, ఎంజీ రామచంద్రను, జయలలిత పైసిస్, ఎంజీఆర్ క్యాప్రికార్ను. వాళ్ళిద్దరు కూడా ఎంత ఇన్సెపరబుల్గా ఉండేవాళ్ళు అంటే వాళ్ళకి పెళ్లి చేసుకోలేదు అంతే, వాళ్ళిద్దరు కూడాను ప్రాణంగా ఉండేవాళ్ళు. అట్లాగే జయలలిత పైసిస్ అన్నాను కదా, అట్లాగే శోభన్ బాబు ఆయన క్యాప్రికార్ను. ఈ క్యాప్రికార్ను కూడా ఏంటంటే అసలు వాళ్ళు ప్రపంచానికి ఉన్న ఒక రూల్స్ రెగ్యులేషన్స్ కూడా మర్చిపోతారన్నమాట. వాళ్ళ స్నేహంలో కావచ్చు, వాళ్ళ ప్రేమలో కావచ్చు, ఇంకా వాటిలో అంత బాగా సెట్ అయిపోతారన్నమాట. ఇంకోటి మీకు అందరికీ తెలియని విషయం ఒకటి చెబుతున్నాను. షర్మిల ఠాగూర్ హస్బెండ్ పటౌడీ, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఉన్నాడు కదా, ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది ఈ జయలలిత. అంటే ఆయన కూడాను క్యాప్రికార్ని. అంటే జయలలిత ఎవరెవరితో కనెక్ట్ అయి ఉన్నది వాళ్ళందరూ కూడాను క్యాప్రికార్న్స్. శోభన్ బాబు, ఎంజీఆర్. అంటే పటౌడీతో కనెక్ట్ అవ్వలేదు కానీ ఆయన్ని పెళ్లి చేసుకోవాలని మాత్రం అనుకున్నదనమాట. అయితే ఇట్లాగనమాట. సో పైసిస్. ఇంకా మీకు ఎవరన్నా గుర్తొస్తే చెప్పండి, ఎందుకంటే చిన్న వీడియో చేస్తున్నాను. చిన్న వీడియోలో ఇంతంత సోది చెప్పాలంటే కష్టంగా ఉంటుంది. జనరల్గా వీళ్ళ క్యారెక్టరిస్టిక్ ఇది అని చెప్తున్నాను. పడేవాళ్ళు, పడని వాళ్ళు. కాబట్టి ఏంటంటే వీళ్ళు చాలా డీసెంట్ పీపుల్. పైగా ఇంకోటి ఏంటంటే వీళ్ళు వీళ్ళకి ఎవరైనా చక్కగా ఒక సీక్రెట్ చెప్తే సీక్రసీని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు, అంతేగాని కడుపులో పెట్టుకుంటారు చక్కగా. అంతేగాని మొత్తం ఎవరో ఒకరు చెప్పే వరకు వాళ్ళకి నిద్ర పట్టదు అన్నట్టుగా ఉండదన్నమాట. కొంతమంది అట్లాగే ఉంటారు, మనం చెప్పకుండానే వెళ్ళిపోయి అవతలికి పోయి గబగబా టామ్ వేసేస్తారన్నమాట. అట్లాంటి వాళ్ళు కాదు వీళ్ళు. వీళ్ళని చాలా చక్కగా నమ్మచ్చు, చాలా రిలయబుల్ పీపుల్ వీళ్ళు. చాలా అఫ్కోర్స్ కాకపోతే లిబ్రాన్తో వీళ్ళకి పడదు, ఎందుకంటే అది పర్సనాలిటీ క్లాష్ ఉంటుంది. జనరల్గా నచ్చుతారు, ఫ్రెండ్స్గా మామూలుగా ఓహో ఆహా అంటానికి, కానీ ఏంటంటే వీళ్ళతో మాత్రం సెట్ అవ్వదనమాట. సో అదండి సంగతి. జనరల్గా ఇంతేనండి. క్యాప్రికార్న్స్ అంటే చాలా మంచి రాసులు. లేడీస్ గురించి కూడా దీని తర్వాత నెక్స్ట్ లేడీస్ గురించి చెప్తాను, అది కూడా చాలా బాగుంటుంది. ఇంట్రెస్టింగ్ విషయాలు. అంటే వీళ్ళకి హాస్యం ప్రియులు అని చెప్పాను కదా, వాళ్ళకి లేడీస్లో ఏమున్నది, ఏమి నచ్చుతుంది, ఏమి వాళ్ళు స్పెషలిస్టులు అనేది లేడీస్ గురించి మాట్లాడతాను. సో ఇంతవరకు దీన్ని ఆపేసేద్దాము. రాబోయే వీడియోలో ఇంకా కొంచెం ఎలాబొరేట్గా మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. సో బై అండి, లవ్ యూ ఆల్, బై.